అంటే పాపం చేయడానికి కృప కాదు, పాపంలో నిలిచి ఉండడానికి క్షమాపణ కాదు, పాపంలో నిలిచి ఉండడానికి మనిషికి క్షమాభిక్ష దేవుడు ఇవ్వట్లేదు. కానీ దాని నుంచి బయటకు వచ్చి దేవుని ద్వారా స్వేచ్ఛగా నీతిమంతుడిగా బ్రతకడం అనేది దేవుడు నేర్పిస్తాడు కదా. ఆ కారణం చేత అనేకులు నీతిమంతులు అవ్వాలని చెప్పి దేవుడు ఈ కృపను అందుబాటులో తీసుకురావడం జరిగిందనమాట. 5వ అధ్యాయంలో మనం ఏం చూసాం? ఒక్క ఆదాము అపరాధం వలన అనేకుల మీద మరణము ఏలింది కదా. దేవుడు మనుషులు మరణించాలని కాదు కదా ఆదాం చేసింది. ఆదాం చేసినప్పుడు మరణం ఉందా? లేదు. మరి ఆ ఒక్కని అవిధేయత, నువ్వు చస్తావు అని దేవుడు అన్నప్పుడు ఆగకుండా మీరి తిన్నాడు కాబట్టి అటు ఆత్మీయ మరణం చూశాడు, భౌతికంగా కూడా దేవుడు మరణించడు కాబట్టి ఆదాం కూడా మరణించడు. కానీ ఒక్క అవిధేయత, ఒక్క అపరాధం, ఒక్క ఆజ్ఞాతిక్రమం వలన మరణము. ఇప్పుడు చంటి బిడ్డడు పుడుతున్నాడండి, అతనేం పాపం చేశాడు? అతను కూడా చావు ఉంది కదా. భూమి మీద మనుషులు జనరేషన్స్ వస్తున్నాయి, కానీ వచ్చిన జనరేషన్స్ వాళ్ళు దోషం చేసినా చేయకపోయినా ఆదాము నుంచి వచ్చిన అతిక్రమమును పోలిన అపరాధం మానవజాతి అంతటికీ సంక్రమించింది. నువ్వు పసిపిల్లోడువైనా ఏమీ తెలియకపోయినా అతనికి కూడా మరణం అతని మీద కూడా ఏలుబాటు చేస్తుంది కదా. ఎదిగే కొలది పాపం కూడా అతని మీద ఏలుబాటు చేసి అతన్ని బానిసగా చేసుకుంటుంది. స్వభావంలో కూడా పాపం అనేది మనిషిని ఏలి మనిషిని బానిసలుగా చేసుకుంటుంది. కాబట్టి ఈ మరణము పాపము ఏలినప్పుడు మనిషి అతిక్రమం చేస్తున్నాడు కాబట్టి దేవుడు కృపాదానంగా క్షమాపణనిచ్చి క్రీస్తుతో కూడా సత్యాన్ని అనుసరించి బ్రతకడం మనుషులకు నేర్పించాలని, సత్యములో జీవించడానికి స్వేచ్ఛను దేవుడు అనుగ్రహించాడు. అంతరంగంలో నూతనపరచబడిన వారే సత్యమందు జీవించాలని దేవుడు కృపను విస్తరింపచేశాడు. కానీ ఎక్కువ పాపం చేయాలని దేవుడు కృపను విస్తరింపచేయలేదు. ఎక్కువ పాపం ఎక్కువయ్యి ఈ చేసే ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు? అయ్యో నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనేటటువంటి అంతరంగంలో రోదన అనేది మనిషికి ఎంత చెడు పనులు చేసేవాడికైనా ఉంటుంది. హత్య చేసేవాడికైనా, వ్యభిచారం చేసేవాడికైనా, లేకపోతే తాగుబోతుకైనా, ఎవరికైనా ఒక అంతరంగంలో మనస్సాక్షి అనేది ఉంది. కాబట్టి దేవుని స్వభావంలో కూడా అతడు పాలుబాగా అంటే ఈ లోపల స్వభావంలో ఒక రోదన, ఏంటి నేను ఎంత నీచమైన బతుకుతున్నాను అనేటటువంటి ఆక్రందన పాపం చేసేవాడు హృదయంలో కూడా ఉంటుంది. ఆ కారణం చేత అందులో నుంచి బయటికి వచ్చి స్వతంత్రుడయ్యి స్వతంత్రంగా నీతిని అనుసరించి జీవించటం కోసం దేవుడు తన రక్తాన్ని ఇచ్చాడు. తర్వాత యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు. ఆ జీవము ద్వారా సత్య సంబంధులుగా నీతిమంతులుగా జీవించడానికి దేవుడు కృపను అధికం చేశాడే తప్ప పాపంలో నిలిచి ఉండడానికి, పాపం చేయడానికి దేవుడు కృపను ఇవ్వలేదన్నమాట.